ఒక భయంకరమైన వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు. కాని అది దెయ్యం కాదు. అది కోపంగా ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వారు త్వరగా ఒక బాలుడిని తమ పాఠశాల యూనిఫాంలతో కప్పారు. తర్వాత ఏమీ జరగనట్లు నటిస్తూ ఆట స్థలంలో చక్కగా వరుసలలో నిలబడ్డారు. ప్రిన్సిపాల్ కళ్ళు మండుతూ లోపలికి దూసుకుపోయాడు. పురుగు ఎక్కడ? అందరూ స్తంభించిపోయారు. ఎవరూ మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. ఒక చిన్న అమ్మాయి యూనిఫాం కుప్ప వైపు నేరుగా చూపించే వరకు. అబ్బాయి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కాని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి అరిచింది. అతనికి నిద్రలేమి ఉంది. అతను 70 గంటలుగా ఇక్కడ నిద్రపోతున్నాడు. ప్రిన్సిపాల్ ఆగి గందరగోళంగా ఆగిపోయాడు. అప్పుడు అతను సమీపంలోని బెంచ్కు అంటుకున్న జిగురును గమనించాడు. ఆగండి. బహుశా పిల్లవాడు అబద్ధం చెప్పకపోవచ్చు. సరిగ్గా అదే సమయంలో బాలుడు లేచి కూర్చుని ఆవలిస్తూ, సార్, ఏం జరుగుతోంది? ప్రిన్సిపాల్ ఇంకా కోపంగా ఉన్నప్పటికీ అతని వద్ద ఎటువంటి రుజువు లేదు. అతను వెళ్లిపోవడానికి తిరిగాడు. కాని అప్పుడు మాట్లాడుతున్న అమ్మాయిని అతను గమనించాడు. జంట జడలతో ఉన్న అమ్మాయి. అతని కోపం పెల్లుబుకింది. అతను ఆమె జడలను పట్టుకుని తుఫానులా తిప్పాడు. మరియు ఆమెను పాఠశాల మైదానం నుండి నేరుగా తోసేశాడు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రస్తుతానికి ఆట స్థలం సురక్షితంగా ఉంది.